స్మాల్ శాంపుల్ టెస్ట్. స్మాల్ శాంపుల్స్ని ఎలా టెస్ట్ చేస్తాం? స్మాల్ శాంపుల్ టెస్ట్ చేయడానికి ఏ డిస్ట్రిబ్యూషన్స్ యూజ్ చేస్తాం? స్మాల్ శాంపుల్ టెస్ట్లో ఎన్ని టెస్ట్లు ఉన్నాయి? మొత్తం ఓవర్ వ్యూ చూద్దాం స్మాల్ శాంపుల్స్ పైన. ఆల్రెడీ మనం స్మాల్ శాంపుల్స్ అంటేనే మనం డిస్కస్ చేసుకుంటాం. ఇఫ్ సైజ్ ఆఫ్ శాంపుల్ లెస్ దాన్ 30, శాంపుల్ సైజు 30 కంటే స్మాల్ ఉంటే దాన్ని స్మాల్ శాంపుల్ అంటాం. అంటే మనం టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో ఏదైనా ఒక ప్రాబ్లం చూసినప్పుడు ఆ శాంపుల్ సైజ్ చూడాలి. శాంపుల్ సైజ్ లెస్ దాన్ 30 ఉంటేనే ఈ టెస్ట్లు అప్లై చేయాలి. ఫస్ట్ మనం ప్రాబ్లం చదివితే ఏ శాంపుల్ ఆఫ్ 10 టేకన్, ఏ శాంపుల్ ఆఫ్ 20 టేకన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంబులెన్స్ సర్వీస్ ప్రాబ్లం ఉంది. an ambulance service man said that 10 minutes, మేము 10 minutesలో ఎక్కడైనా సిటీలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రీచ్ అవుతామని ఇచ్చాడు. దాన్ని టెస్ట్ చేయడానికి ఒక 10 ర్యాండమ్ కాల్స్ చెక్ చేశారు. ఆ 10 ర్యాండమ్ కాల్స్ అన్నప్పుడు 10 అనేది లెస్ దాన్ 30, అప్పుడు స్మాల్ శాంపుల్ అవుతుంది. శాంపుల్ సైజ్ లెస్ దాన్ 30నా, అప్పుడు ఈ 6 టెస్టుల్లో ఏదో ఒక టెస్ట్ అవుతుంది. ఓకేనా? అయితే ఫస్ట్ ఈ స్మాల్ శాంపుల్స్ని టెస్ట్ చేయడానికి 3 డిస్ట్రిబ్యూషన్స్ యూజ్ చేస్తాం. ఏంటంటే టీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్. టీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి స్మాల్ శాంపుల్స్ని టెస్ట్ చేయడాన్ని టీ టెస్ట్ అంటాం. ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి స్మాల్ శాంపుల్స్ని టెస్ట్ చేస్తే ఎఫ్ టెస్ట్ అంటాం. కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్తో స్మాల్ శాంపుల్ని టెస్ట్ చేస్తే కై స్క్వేర్ టెస్ట్ అంటాం. ఈ టీ టెస్ట్లో ఒక 3 ఉంటాయి. సింగిల్ మీను, డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, పేరిడ్ టీ టెస్ట్. ఎఫ్ టెస్ట్ ఒకటే, ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్, దీన్ని వేరియన్స్ టెస్ట్ అంటాం. కై స్క్వేర్ టెస్ట్లు 2 ఉంటాయి. గుడ్నెస్ ఆఫ్ ఫిట్ ఒకటి, ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ టెస్ట్ చేయడానికి. సో కమింగ్ టు ఫస్ట్ టెస్ట్ 1కి వద్దాం. ఫస్ట్ టెస్ట్ ఏంటంటే టీ టెస్ట్ ఫార్ సింగిల్ మీన్. సింగిల్ మీన్ టెస్ట్ ఎలా చేస్తాము, దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మీరు ప్రాబ్లం చదివినప్పుడు ఒక శాంపులే ఉండాలి, ఒక మీను ఎస్డి గురించి డిస్కషన్ ఉండాలి. అంటే మనం లార్జ్ శాంపుల్ టెస్ట్లో సింగిల్ మీన్ లాగానే ఉంటుంది సేమ్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటో నేను చెప్పాను. ఎన్ లెస్ దాన్ 30, అక్కడ ఎన్ గ్రేటర్ దాన్ 30. శాంపుల్ సైజ్ లెస్ దాన్ 30 అయ్యి ఒక శాంపుల్ మీన్ ఎస్డి గురించి డిస్కస్ చేసేటప్పుడు దీన్ని డిస్కస్ చేస్తాం. దీంట్లో మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ అంటే మ్యూ నాట్ గివన్ ఇన్ ద డేటా. మనకు ఇంతకుముందు అంబులెన్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పాను, 10 minutesలో ఎక్కడికైనా రీచ్ అవుతాననేది క్లైమ్. ఆ క్లైమ్నే ఇక్కడ 10గా తీసుకోవాలి, మ్యూ ఈక్వల్ టు 10 అని. మ్యూ నాట్ ఈక్వల్ టు 10 అని ఉంటే 2 టైలు, మ్యూ లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఉంటే 1 టైలు. అది డిపెండ్స్. క్వశ్చన్లో మనకు 1 టైల్ గురించి ఏమైనా ఇంటిమేషన్ ఉందా తీసుకుంటాం, లేదా డిఫాల్ట్ H1 గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు నాట్ ఈక్వల్ టు తీసుకుంటాం. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వీటిల్లో ఏదో ఒకటి ఉంటుంది. క్వశ్చన్లో ఇవ్వకపోతే 5% తీసుకుంటాం, ఇస్తే 1% ఇస్తే 1%, 2% ఇస్తే 2%, 10% ఇస్తే 10% తీసుకుంటాం. ఇవ్వనప్పుడు డిఫాల్ట్ 5% తీసుకుంటాం. నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ వచ్చామంటే దిస్ ఈజ్ ద ఫార్ములా టు క్యాలిక్యులేటెడ్ వాల్యూ. క్యాలిక్యులేటెడ్ వాల్యూ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా. క్యాలిక్యులేటెడ్ వాల్యూ యూజ్ చేయడానికి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్, ఇంకొకటి ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై ఎస్ బై రూట్ ఎన్ మైనస్ 1. ఇది ఎప్పుడంటే రా డేటా అంటే శాంపుల్ ఆఫ్ 10 అబ్జర్వేషన్ హ్యాస్ ఫాలోయింగ్ వాల్యూస్ అని ఇస్తాడు. ఆ 10 వాల్యూస్ ఇచ్చేస్తే మనం 10 వాల్యూస్ని యాడ్ చేసి బై 10 చేస్తే ఎక్స్ బార్ వస్తుంది. మళ్ళీ ఎస్ కనుక్కోవడానికి సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ బై ఎన్ మైనస్ 1 అని ఫార్ములా ఉంటుంది. అవన్నీ మనం కనుక్కుంటే ఎక్స్ బార్ ఎస్ మనం కనుక్కుంటే ఈ ఫార్ములా. ఎక్స్ బార్ ఎస్ క్వశ్చన్లో ఇచ్చేస్తే ఈ ఫార్ములా. ఇంతకుముందు చెప్పిన అంబులెన్స్ సర్వీస్లో ర్యాండమ్లీ 10 కాల్స్ తీసుకున్నారు, దానికి 11.2 వచ్చింది. 11.2 minutes పడింది అంబులెన్స్ రీచ్ అవ్వడానికి. అంటే ఎక్స్ బార్ ఇచ్చేసాడు. విత్ ఎస్డి 2 minutes ఏదో ఇచ్చున్నాడు అనుకోండి, అంటే ఎక్స్ బార్ ఎస్ క్వశ్చన్లో ఇచ్చేసి ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. రూట్ n మైనస్ 1, దీనికి డిఫరెన్స్ n-1 n. అర్థమైందా ఎప్పుడు యూజ్ చేయాలో? రా డేటా ఉంటే దీన్ని యూజ్ తీసుకుంటాం, క్వశ్చన్లోనే ఎక్స్ బార్ ఎస్ ఇచ్చుంటే ఇది తీసుకుంటాం. ఓకేనా? టీ టేబుల్ వాల్యూ చూడాలి. టీ టేబుల్ వాల్యూ ఫర్ v ఈక్వల్ టు n-1 degrees ఆఫ్ ఫ్రీడమ్లో చూస్తాం. అంటే n10 అని చెప్పాను కదా అంబులెన్స్లో, v వచ్చి 9 అవుతుంది. n12 అనుకోండి v 11 అవుతుంది. n20 అనుకోండి v 19 అవుతుంది. ఆల్ఫా లెవెల్ అంటే 1 టైల్ అయితే డైరెక్ట్ 5% అయితే 5%లో చూస్తాం, 1% అయితే 1% చూస్తాం 1 టైల్. అదే 2 టైల్ అయితే హాఫ్ చేస్తాం, ఆల్ఫాని హాఫ్ చేస్తాం. ఎందుకంటే ఆల్ఫా డిస్ట్రిబ్యూట్ అవుతుంది 2 ఎండ్స్లో హాఫ్. ఓకేనా?
టీ టేబుల్ ఎలా ఉంటుందో మనం ఆల్రెడీ టీ టెస్ట్ గురించి డిస్కస్ చేసేటప్పుడు చూసాము, కానీ ఒక్కసారి నేను చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి. దిస్ ఈజ్ టీ టేబుల్ అంటాం. ఇది వి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు 9 degrees ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఈ లైన్ రావాలి. 5% వన్ టైల్ అయితే డైరెక్ట్ ఇక్కడ చూస్తాం, 0.05లో చూస్తాం. 5% టూ టైల్ అంటే 5% హాఫ్ చేస్తాం, హాఫ్ చేస్తే ఎంత ఉంటుందో 0.025. సింపుల్గా వన్ టైల్ అయితే ఇక్కడ ఈ లైన్లో చూస్తాం 5%కి, టూ టైల్ అయితే ఈ లైన్ చూస్తాం. అర్థమైందా? డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంటుంది. N10 అయితే 9లో చూడాలి, N11 అయితే 10 చూడాలి, N13 అయితే 12లో చూడాలి, ఈ లైన్లో చూడాలి. అర్థమవుతుందా? దీన్నే టీ ఆల్ఫా క్రిటికల్ వాల్యూస్, టీ డిస్ట్రిబ్యూషన్ అని క్లియర్గా ఉంటుంది. అర్థమైందా? ఈ టేబుల్ చూడడం, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ చెప్పాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ టెస్ట్కి వచ్చామంటే టీ టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అంటే ఇదే విధంగా ఉంటుంది ప్రాబ్లము, బట్ ఇక్కడ ఒక శాంపుల్ ఉంటుంది, ఇక్కడ 2 శాంపుల్స్ గురించి డిస్కస్ చేస్తారు. 2 మీన్స్ 2 SDs ఉంటాయి, డేటా ఎక్కువ ఉంటుంది. మనకు క్వశ్చన్ చూస్తానే మనం ఐడెంటిఫై చేయొచ్చు టీ టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అని. టీ టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ అని తెలిసిన వెంటనే H0 గురించి డిస్కషనే ఉండదు. డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఆ స్టాండర్డ్ H0. ఎక్కడైనా μ0 కోసం క్వశ్చన్లో చూడాలి, ఇక్కడ ఏం అవసరం లేదు. μ1 = μ2 డైరెక్ట్గా తీసుకునేయచ్చు టీ టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ మీన్లో. లార్జ్ శాంపుల్ టెస్ట్లో కూడా అంతే. μ1 ≠ μ2 2 టైల్, లెస్ దాన్ కానీ గ్రేటర్ దాన్ కానీ ఉంటే 1 టైల్. అది డిపెండ్స్. క్వశ్చన్లో 1 టైల్ గురించి కానీ చెప్తే తీసుకుంటాం, చెప్పకపోతే డిఫాల్ట్ ఇదే తీసుకుంటాం, 2 టైల్కి వెళ్తాం. ఇంకా పర్సంటేజ్ వీటిలో ఏదో ఒకటి తీసుకోవాలి. 5% కానీ 1% కానీ 2% కానీ 10% కానీ ఏమి ఇవ్వకపోతే 5% తీసుకోవాలి డిఫాల్ట్. ఇస్తే ఏ పర్సంటేజ్ ఇస్తే ఆ పర్సంటేజ్. ఇక్కడ 2 శాంపుల్ మీన్స్ ఇచ్చేసి ఉంటారు. S × √1/n1 + 1/n2. శాంపుల్ సైజ్ 1, శాంపుల్ సైజ్ 2. S కనుక్కోవడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. 1/n1 + n2 - 2 × σx - x బార్ హోల్ స్క్వేర్ + σy - y బార్ హోల్ స్క్వేర్. ఓకే, మళ్ళా టీ టేబుల్ వాల్యూ చూడాలి. టీ టేబుల్ వాల్యూ అంటే ఇక్కడ n1 n2 చూసుకోవాలి. n1 10, n2 10 అనుకో. 10 + 10 20 - 2 18 degrees ఆఫ్ ఫ్రీడమ్లో చూడాలి. ఇక్కడలాగా డైరెక్ట్గా వచ్చేది n1 n2 యాడ్ చేసి -2 చేస్తే v వస్తుంది. ఆల్ఫా లెవెల్ 1 టైల్, α/2 లెవెల్ 2 టైల్. ఇంతకుముందు చెప్పను, మర్చిపోయాను. ఇది కంక్లూజన్. మనం టెస్ట్ అయిన తర్వాత యాక్సెప్ట్ ఇచ్చినట్ట రిజెక్ట్ ఇచ్చినట్ట చెప్పలేదు. ఎలా చెప్తామంటే ఇక్కడ మీరు కనుక్కున్న క్యాలిక్యులేటెడ్ వాల్యూ టేబుల్లో చూసిన వాల్యూ కంపేర్ చేస్తే ఈ కండిషన్. క్యాలిక్యులేటెడ్ వాల్యూ టేబుల్ వాల్యూ కంటే స్మాల్ ఉంటే H0ని యాక్సెప్ట్ చేయాలి, లేదంటే H0ని రిజెక్ట్ చేయాలి. అర్థమైందా? ఇది టీ టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ ఇది. ఓకే, నెక్స్ట్ పెయిర్డ్ టీ టెస్ట్ వచ్చామంటే పెయిర్డ్ టీ టెస్ట్లో మనకు డిపెండెంట్ డేటా పైన ఉంటుంది. బిఫోర్ ఆఫ్టర్ అనేది దీనికి టెక్నిక్. ఇది ఈ 2 సేమ్ లాగానే ఉంటుంది డేటాలో, కానీ ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అంటే 2 రిలేట్ అయ్యంటే ఇది ఇండిపెండెంట్ డేటా పైన, ఇది డిపెండెంట్ డేటా పైన టెస్ట్ చేస్తాం. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక డయాబెటిక్ పేషెంట్స్కి బ్లడ్ టెస్ట్ చేశారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్, బిఫోర్ ఫాస్టింగ్ అండ్ ఆఫ్టర్ ఫాస్టింగ్ అనేసి ఉంటుంది. అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేయకముందు, చేసిన తర్వాత బ్లడ్ ఇస్తారు, అక్కడ బిఫోర్ ఆఫ్టర్. ఆ బిఫోర్ ఆఫ్టర్ అనేవాడు మీకు ఈజీగా పెయిర్డ్ టీ టెస్ట్ గురించి చెప్తున్నది. డిపెండెంట్ డేటాని ఐడెంటిఫై చేయాలి. దీనికి కూడా పెయిర్డ్ టీ టెస్ట్ అని తెలిసిన వెంటనే μ = 0 స్టాండర్డ్ H0. ఇక్కడ 2 టైల్ ఉండదు, ఎందుకంటే μ <0 అంటే నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ మనం యాక్సెప్ట్ చేయం కాబట్టి μ < 0 అనేది తీసుకుంటాం. మీన్ అనేది పాజిటివ్నే ఉంటుంది, మీన్ నెవర్ బి నెగిటివ్ అంటాం కదా, అందుకని μ < 0. ఇది 1 టైలే, 2 టైల్ లేదు. ఇంకా వీటిల్లో ఏ పర్సంటేజ్ ఇస్తే ఆ పర్సంటేజ్ తీసుకోవాలి. ఇవ్వనప్పుడు 5% తీసుకుంటాం. ఇది డి బార్. డి అంటే డిఫరెన్సెస్. మీకు 2 వాల్యూస్ ఇచ్చి ఉంటాడు 2 రోస్లో. ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ చేస్తే డి వస్తుంది. అలా 10 వాల్యూస్ ఉంటే ఫస్ట్ వాల్యూ మైనస్ సెకండ్ వాల్యూ చేసుకుంటా 10 వాల్యూస్ చేస్తే డి 10 వాల్యూస్ వస్తాయి. డి బార్ అంటే తెలుసు మీకు, ఆ 10 డి వాల్యూస్ని యాడ్ చేసి 10తో డివైడ్ చేయడమే. ఎస్కి కూడా ఫార్ములా ఉంది, సిగ్మా డి - డి బార్ హోల్ స్క్వేర్ / n-1 చేస్తే వస్తుంది. ఓకే, ఎన్ వచ్చి శాంపుల్ సైజు. ఇక్కడైతే టేబుల్ వాల్యూ మనం సింగిల్ మీన్ లాగా చూస్తాం. n-1 degrees ఆఫ్ ఫ్రీడమ్ సరిపోతుంది. ఇక్కడే n1 + n2 - 2 2 సేమ్ సైజ్ ఉంటాయి కన్ఫామ్గా. ఇక్కడ 2 శాంపుల్స్ సేమ్ సైజే ఉండాలి, ఇక్కడ ఉండనవసరం లేదు. n1 n2 డిఫరెంట్ ఉండొచ్చు. ఆల్ఫా లెవెల్లోనే చూస్తాం. α/2 ఎందుకు ఉన్నదంటే 2 టైల్ లేదు కాబట్టి ఇక్కడ ఆల్ఫా లెవెల్లోనే డైరెక్ట్ చేస్తాం. ఈ కండిషన్ చెక్ చేసి యాక్సెప్ట్ ఇచ్చినట్ట రిజెక్ట్ ఇచ్చినట్ట డిసైడ్ చేస్తాం. కమింగ్ టు ఎఫ్ టెస్ట్ ఫార్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్. ఎఫ్ టెస్ట్ చేయాలి అంటే ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్ అంటే వేరియన్స్ టెస్ట్ అంటే ఎఫ్ టెస్ట్ అంటాం. వేరియన్స్ పైన టెస్ట్ చేయండి అంటే ఎఫ్ టెస్ట్ అప్లై చేస్తాం. లేదా టెస్ట్ వెదర్ 2 శాంపుల్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ సేమ్ నార్మల్ పాపులేషన్ అని క్వశ్చన్లు అడిగితే అప్పుడు మనం టీ టెస్ట్ ఫార్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ చేయాలి.
ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్స్ చేయాలి. 2 టెస్టులు చేయాలి. రెండిట్లో యాక్సెప్ట్ హెచ్0 వస్తే అప్పుడు 2 శాంపుల్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ సేమ్ నార్మల్ పాపులేషన్ అంటాం. ఓకే, లేదా వేరియన్స్ టెస్ట్ అన్నాడంటే ఇది ఒకటే. వేరియన్స్ టెస్ట్ అని తెలిసిన వెంటనే ఇది స్టాండర్డ్, ఇంకేం వెతకబడలే హెచ్0 కోసం. H1 ఎందుకంటే ఇక్కడ 1 టైల్ 2 టైల్ ఏముండవు. నేను చూపిస్తాను ఎఫ్ టేబుల్. ఎఫ్ టేబుల్ 2 టేబుల్స్ ఉంటాయి. 5% టేబుల్, 1% టేబుల్, అంతే. 5%, 1%. ఇవ్వకపోతే 5% ఇస్తాం, క్వశ్చన్లో ఇస్తే 1%. ఈ రెండే, ఇంకా 2%, 10% లేదు, ఎందుకంటే టేబులే లేదు మనకు ఎఫ్లో. నెక్స్ట్ ఎఫ్ క్యాలిక్యులేటెడ్ కనుక్కోవాలి. గ్రేటర్ వేరియన్స్ బై స్మాలర్ వేరియన్స్, S1² బై S2². S1² S2² కంటే పెద్దది ఉంటాయి. ఒకవేళ S2² పెద్దదైతే S2² బై S1². ఈ S1² S2² కనుక్కోవడానికి ఫార్ములా ఇది SD ఫార్ములా, అదే వేరియన్స్ ఫార్ములా మనకు తెలిసి ఉంటుంది. ఇది సిగ్మా x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n1 మైనస్ 1 సిగ్మా y మైనస్ y బార్ హోల్ స్క్వేర్ బై n2 మైనస్ 1. ఎఫ్ టేబుల్ V1 V2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ఆల్ఫా లెవెల్లో చూస్తాం. V1 ఆల్ఫా లెవెల్ టేబుల్ అంటాం, అంటే 1% టేబులా 5% టేబులా. V1 V2 అంటే n1 10 అనుకోండి, n2 5 అనుకోండి, అప్పుడు V1 వచ్చి 9 అవుతుంది, V2 వచ్చి 4 అవుతుంది. ఒకటితో సబ్ట్రాక్ట్ చేయాలి. V1 V2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో ఎఫ్ టేబుల్ ఎలా చూస్తామంటే, ఎఫ్ టేబుల్ వచ్చేసి ఇది కంప్లీట్ ఎఫ్ టేబుల్. ఇది వచ్చి 0.05 5% టేబుల్. ఓకే, 0.05. ఇది వచ్చి 0.01 1% టేబుల్. ఇది అర్థమవుతుందా? 1% టేబుల్, ఇది 5% టేబుల్. ఈ 5% టేబుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు V1 V2 V1 9 V2 4 అనుకో. V1 9 V2 4 అంటే V2లో చూడాలి, V2 4, ఈ 4th లైన్లో V1 9 6. అదే V1 3 V2 5 అనుకో. V2 5 V1 3 5 లైన్లో 3 కింద చూడాలి. అర్థమవుతుందా? ఇలా మనం ఎఫ్ టేబుల్ చూస్తాం. క్రిటికల్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ 0.05. ఓకేనా? ఎఫ్ టేబుల్ చూడడం అర్థమైందా? అలా టేబుల్ వాల్యూ చూసి ఎఫ్ క్యాలిక్యులేటెడ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ టేబుల్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే రిజెక్ట్ చేస్తాం. ఇంకా chi² టెస్ట్కి వచ్చామంటే గుడ్నెస్ ఆఫ్ ఫిట్, అంటే మనం బైనామిల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫిట్టింగ్ నేర్చుకుంటాం. ఆ ఫిట్టింగ్ గురించి మనం టెస్ట్ చేయడం, అంటే మనం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ chi² టెస్ట్ ఫర్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అనేది ఒక కేసు. 2 ఉంటాయి దీంట్లో, అట్రిబ్యూట్స్, గుడ్నెస్ ఆఫ్ ఫిట్. ఇది వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్లోనే H0 ఏంటి అని ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం టెస్ట్ చేయాలో ఆ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం, ఆ సెంటెన్స్ని నెగేట్ చేస్తాం. ఇక్కడ ఎస్ అంటే ఇక్కడ నో అంటాం. ఇంకా 5% మామూలుగానే అన్ని పర్సెంటల్లో ఏదో ఒక పర్సంటేజ్, డిఫాల్ట్ 5% తీసుకుంటాం, లేదా ఏ పర్సెంట్ ఇస్తే ఆ పర్సంటేజ్. ఇంకా chi² క్యాలిక్యులేటెడ్ ఇలా వస్తుంది. అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ మైనస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ బై ఎక్స్పెక్టెడ్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ క్వశ్చన్లో ఇచ్చుంటాడు, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఇవ్వనప్పుడు ఏం చేస్తామంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ 10 వాల్యూస్ ఉంటే 10 వాల్యూస్ని యాడ్ చేసి 10తో డివైడ్ చేస్తాం, యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్నే 10 టైమ్స్ రాసేస్తాం ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీగా. ఎప్పుడైనా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ గురించి తెలియకపోతే, ఒకవేళ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు. ఎలా? ఇప్పుడు బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తే మనకు తెలుసు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కోవాలో. అలా ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ కనుక్కొని ఓ రాసుకోవాలి, లైన్లో ఈ రాసుకోవాలి, O మైనస్ E హోల్ స్క్వేర్ బై ఈ చేసి మొత్తం టోటల్ చేస్తే chi² క్యాలిక్యులేటెడ్ వస్తుంది. chi² టేబుల్ వాల్యూ ఎలా చూస్తామంటే n-1 ఇంటూ m-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఇక్కడైతే n-1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమే, m-1 ఉండదు ఇక్కడ ఫస్ట్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్లో. అంటే జస్ట్ టీ టేబుల్ లాగానే ఉంటుంది. ఇది ఇలా ఉంటుంది చూడండి. chi² టేబుల్ వాల్యూ అంటే ఇలా ఉంటుంది. chi² క్రిటికల్ వాల్యూస్, V డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు n10 అనుకోండి, 9 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ 1 టైల్ 2 టైల్ లేదు. 5% అంటే 5% డైరెక్ట్గా చూడడమే, 1% అంటే 1%, 5% అంటే 0.05 కింద చూడాలి ఇక్కడ. 1% అంటే 0.01 దగ్గర చూడాలి, డైరెక్ట్గా చూడడమే. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే శాంపుల్ సైజ్ -1. ఓకేనా? లాస్ట్ chi² క్యాలిక్యులేటెడ్ టేబుల్ కంపేర్ చేస్తాం. chi² క్యాలిక్యులేటెడ్ లెస్ దాన్ chi² టేబుల్ అయితే యాక్సెప్ట్ చేస్తాం, H0. ఓకేనా? ఇక్కడికి వచ్చామంటే chi² టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటే మనకు ప్రాబ్లం ఒక టేబుల్లో ఇస్తాడు, ఒక టేబుల్లో ఉంటుంది. ఆ టేబుల్లో రోస్ కాలమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎన్ని రోస్లో ఎన్ని కాలమ్స్లో డేటా ఉందని. అప్పుడే మనం టేబుల్ వాల్యూ కనుక్కోగలుగుతాం. ఆ టేబుల్లో ఇస్తారు. ఆ టేబుల్లో ఇచ్చిన తర్వాత క్వశ్చన్ టెస్ట్ చేయమంటాడు, ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని. అట్రిబ్యూట్స్ ఆర్ ఇండిపెండెంట్
ఆర్ డిపెండెంట్ అలా తీసుకుంటాం. లేదైనా ఒక సెంటెన్స్ ఉంటే ఫైండ్ అవుట్ చేస్తాం. H0ని ఫైండ్ అవుట్ చేయాలి మనం ఈ క్వశ్చన్లో, దాన్ని నెగేట్ చేయడమే. ఇంకా 5% డిఫాల్ట్, 1%, 2%, 10% అనేది ఇస్తే తీసుకుంటాం. సేమ్ ఫార్ములా, కానీ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయడానికి సపరేట్ ఫార్ములా ఉంటుంది chi-square టెస్ట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్లో. ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫార్ములా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదు అంటే యావరేజ్ తీసుకుంటాం. ఇక్కడ పక్కాగా ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇలా ఉందనుకుందాం. ఎగ్జాక్ట్ డేటా ఇలా ఉంది, ABCD ఉంది. ఇది వచ్చి A+B టోటల్, ఇది C+D ఇలా టోటల్ ఉంటుంది. ఈ మొత్తం టోటల్ ఇది A+C, ఇది B+D. ఇప్పుడు నేను ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏకి మాత్రం చెప్తాను చూడు ఫార్ములా. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ అంటే ఏ రో సమ్ A+B, ఏ కాలం సమ్ A+C బై టోటల్. ఇలా వేస్తే మనకు ఏకి వస్తుంది, మళ్ళీ బీకి, మళ్ళీ సికి, మళ్ళీ డీకి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. అలా క్యాలిక్యులేట్ చేస్తే ఈ వస్తుంది. ఓ ఎట్టా ఇవే ABCD. ఇది కనుక్కొని chi-square క్యాలిక్యులేటెడ్ చూసుకోవాలి. chi-square టేబుల్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూసానంటే యాక్చువల్ డేటా ఎన్ని రోస్లో ఉంది, 2 రోస్లో ఉంది. 1 2 అంటే M2. యాక్చువల్ డేటా ఎన్ని కాలమ్స్లో ఉంది, 2 కాలమ్స్, n కాలమ్స్. ఓకే, సో ఆర్ n రోస్ m కాలమ్స్. ఎన్ని రోస్లో ఉంది, ఎన్ని కాలమ్స్లో ఉంది, 2 - 1 2 - 1 1 × 1 1 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో టేబుల్లో చూడాలి. chi-square టేబుల్ చూపించాను. ఆ టేబుల్లో చూస్తే మన chi-square టేబుల్ వాల్యూ వస్తుంది. chi-square క్యాలిక్యులేటెడ్ ఇక్కడ ఉంది. ఈ కండిషన్ చెక్ చేయాలి. chi-square క్యాలిక్యులేటెడ్ (= chi-square టేబుల్ ఉంటే H0 యాక్సెప్ట్ చేయాలి, లేదంటే H0ని రిజెక్ట్ చేయాలి. అర్థమైందా? ఇది టోటల్ స్మాల్ శాంపుల్ టెస్ట్ రివ్యూ. ఓకేనా, కంప్లీట్ స్మాల్ శాంపుల్ టెస్ట్ గురించి.